తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తడోబా, అలాగే మన దగ్గర కవాల్ టైగర్ రిజర్వ్, అలాగే ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఇవి టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిని కనెక్ట్ చేస్తూ కారిడార్స్ అనేటువంటివి ఉంటాయి. కారిడార్ అంటే వసారా అంటాం కదా, ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి వెళ్ళాలంటే మనం కారిడార్ నుంచి వెళ్తాం. అట్లాగే కొన్ని ప్రాంతాలు కారిడార్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ నుంచి కూడా వెళ్తుంటాయి అన్నమాట. అవి వెళ్ళి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా నుండి ఇంకొక ప్రొటెక్టెడ్ ఏరియా, లైక్ ఒక టైగర్ రిజర్వ్ నుండి ఇంకో టైగర్ రిజర్వ్ ఏరియాకి వెళ్తుంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా బయటికి రావడానికి కారణాలు కనుక గమనిస్తే ఏవైనా కూడా, టైగర్ అనే కాదు ఏవైనా కూడా, ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ జరగాల్సి ఉన్నటువంటి కారణం ఆవాసం, వాటి యొక్క ఆవాసం నాశనం కావడం. అది మొట్టమొదటి కారణం. వాటి ఆవాసం దెబ్బతింటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. చెట్లు నరగడం కావచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. అలాగే కొన్ని జంతువులను చంపడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఫస్ట్ ఆవాసం దెబ్బతినడం అనేటువంటిది ఒకటి. రెండవది ఆవాసం ముక్కలు కావడం, అంటే ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఒక పొడుగ్గా ఉన్నటువంటి ఏరియా ఉంది, మధ్యలో పెద్ద రోడ్ వెళ్ళడము, లేకపోతే మధ్యలో వ్యవసాయానికి అక్రమంగా చెట్లు కొట్టేయడం, ఆ ఏరియా మొత్తం క్లియర్ కావడము, ఇలాంటివి మన దగ్గర చాలా జరిగాయి. ఓకే, ఇక్కడనే కాదు ఎక్కడైనా చాలా దేశం మొత్తంలో ఉన్నాయి, వేరే ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. సో ఒకప్పుడు వాటి ఆవాసం ఎట్లయితే ఇంటాక్ట్గా ఉండేదో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ మన మనిషి యొక్క ఇంటర్ఫిరెన్స్ కారణంగా, దాంట్లోకి వ్యవసాయం పేరుతోటో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. అది ఇంకొకటి ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఆహారం లేకపోవడం సమృద్ధిగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, వారానికి దానికి ఒకటి కావాలి, తినాల్సిందే ఆహారం. తినడం కోసమే, అదే దాచిపెట్టుకోవడం కోసమే కాదు, తినడం కోసమే, అప్పటి వరకు తినడానికే. సో అవి కూడా ఏం చేస్తున్నారంటే హంటింగ్, అదే పోచింగ్ అంటారు, చంపేస్తుంటారు. అలా ఆహారం కూడా వాటికి దొరకదు. ఆహారం కూడా దొరకకపోవడం కూడా దానివల్ల కూడా అది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర అంటే నీటి సౌలభ్యం కూడా ఉండాలి. సరే, అది తర్వాత ప్రయారిటీ అనుకోండి. ఇలా రకరకాల కారణాలు. ఇంకొకటి ఆడపులి అనుకోండి, మగపులి కోసం, లేక మగపులి ఆడపులి కోసం మేటింగ్, దాని గురించి కూడా వెళ్తాయి, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇలా కొన్ని కిలోమీటర్ల మేరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈవెన్ కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయి. ఇవన్నీ కారణాలు వాటన్నిటికీ కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆవాసం నాశనం కావచ్చు, లేకపోతే అందులో వాటి యొక్క ఆహారం వాటికి దొరకకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఇంకా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి కానీ వాటి సంఖ్య పెరుగుతుంది, టైగర్ల సంఖ్య పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తడోబానే అనుకో, తడోబాలో దేనికైనా కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం ఉందనుకోండి, దాంట్లో ఉండాల్సిన జనాభా ఉండాలి, అంతకంటే పెరిగిందనుకోండి అవి ఉండలేవు. మనుషులు కూడా అంతే. ఒక నలుగురికి కట్టినటువంటి ఇంట్లో ఇంకో నలుగురు పెరిగారనుకోండి, ఇద్దరు పెరిగారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఇంత స్పేస్ కోసం మనం ప్రయత్నిస్తున్నట్టుగా అది కూడా. అదే టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్, దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? ఎస్, అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసాం ఈ విషయం. దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా సైన్స్ సార్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ. మనం అనుకుంటాం దాని గురించి మనకు తెలియక మాట్లాడతాం, కానీ ఎలా ఉంటుందంటే దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు, జింకలు, ఆహారం, నీళ్లు, అలాగే అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్, అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి, చాలు, అంతే. ఇక అది మిగతా ఏరియాకి పోదు, ఇక అవసరం లేదు. ఇంకా 5 కిలోమీటర్లనే ఉందనుకోండి, 5 కిలోమీటర్లే దానికి కావాల్సినవి ఉన్నాయి అనుకోండి, ఆ 5 కిలోమీటర్ల వరకు దాని టెరిటరీని ఏర్పరచుకుంటుంది. ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే, లేకపోతే అంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకవేళ కావాలనుకుంటే వెళ్తే వస్తుంది, అది అంతే. అలాగే ఇంకేంటంటే మగ పులి యొక్క టెరిటరీలో ఆడపులుల యొక్క టెరిటరీ కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. లేక వెళ్ళైనా వస్తుంది అది. ఓకే, సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు, జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే
కొన్ని దుప్పులు జింకులు చనిపోయినాయి అనుకోండి, మనం చంపేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఏరియా 10 చదరపు కిలోమీటర్లు కాస్త 20 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది. అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకు, ఇందాక చెప్పినటువంటి కారణాలు. సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి, దాని యొక్క ఆవాసాన్ని బట్టి, దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు. అంటే దీనికి కారణం ఎవరు, మళ్ళీ మానవ కార్యకలాపాలే. మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటాయి అనమాట. ఇది ఒకటి. ఇందాక నేను తడోబా అని చెప్పాను. తడోబాలో అట్లాంటి సమస్య ఏం లేదు యాక్చువల్గా, కానీ తడోబా నుంచి కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ మంచి ప్రొటెక్టివ్ మెజర్స్, కన్జర్వేషన్ మెజర్స్, సంరక్షణ కార్యక్రమాలు అవన్నీ తీసుకోవడం వల్ల వాటి సంఖ్య బాగా పెరిగిపోయిన తర్వాత, ఇందాక మనం ఒక 10 టైగర్స్ ఉండేటువంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక 5 టైగర్స్ వచ్చేసినాయి, మళ్ళీ పుట్టినాయి, కప్స్ వస్తుంటాయి. మళ్ళీ అవేటి పోవాలి మరి, ఎందుకంటే ఇది టెరిటోరియల్ యానిమల్ కదా, దానికి టెరిటరీ కావాలి కంపల్సరీ. అప్పుడు అదేం చేస్తుంది, ఇక అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఏదైతే డామినెంట్ టైగర్ ఉంటుందో అది ఉంటుంది, ఎందుకంటే అది డామినెంట్ కదా, వేరే దాన్ని తోసేస్తుంది. అక్కడ నుంచి అది బయటకు వచ్చేసి ఇట్ విల్ బి బయటికి ఏంటి సర్చింగ్ ఫర్ టెరిటరీ, కొత్త టెరిటరీ కోసం వస్తుంది. దగ్గరలో కనుక ఏదైనా టెరిటరీ ఉందనుకోండి, ఫారెస్ట్ ఉందనుకోండి, అందులోకి వచ్చేస్తుంది. దాంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది కదా, అంతా కొత్తే, దానికి కొత్తే, ఇక్కడ ఉన్న మనుషులకు కొత్తే, కాబట్టి అంతా ఎస్ అది సమస్యగా మనం పరిగణిస్తాం దాన్ని అంతా. కానీ ఏం జరిగింది యాక్చువల్గా, అక్కడ దానికి టెరిటరీ లేకపోవడం, అక్కడ జనాభా పెరగడం వలన టెరిటరీ లేకపోవడం అనేది ఇట్ ఈస్ ఏ నేచురల్ ప్రాసెస్, అది ప్రకృతి సహజమైన విషయం కదా. కానీ కొత్త ఏరియాస్కి వచ్చేసరికి దానికి కొత్తగానే ఉంటుంది, నేచురల్గా వచ్చింది అది, కానీ మనకు కొత్తగా ఉంటుంది. ఇదంతా ఏంటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్లో ఈ సమస్య లేదు. ఇప్పుడు కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఇక్కడ టైగర్లకి సమస్య లేదు. కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో, ఇప్పుడు ఎప్పుడు కనబడినటువంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి ఇప్పుడు మనకు కొత్తగా ఉంది. అంటే మనకు కొత్త కానీ అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి సార్. అవేంటంటే కొన్నింటికి వాటి యొక్క సహజాతాలు ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటాం కదా, ఆ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కొన్నిటికి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైగర్స్ ఇప్పుడు వరంగల్ ములుగు ప్రాంతం నుంచి కూడా ప్రయాణం చేసేటి. నేను ములుగులో పనిచేస్తున్న కార్యక్రమం అది ఆ సమయంలో. అయితే అవి ఏంటంటే అక్కడ ఎవరు అరే ఇప్పుడు పులి ఇక్కడ తిరగడం ఏంటి అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ములుగు అనేటువంటిది అదే స్టార్టింగ్ పాయింట్ ఫారెస్ట్ స్టార్ట్ కావడానికి వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో. అక్కడ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైంలో అక్కడ టైగర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు, కానీ టైగర్ అక్కడ రిపోర్ట్ అయింది. ఎందుకు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, ఇంకా అంతకంటే వెనక గనక పోతే ఆ ప్రాంతంలో అక్కడ టైగర్స్ విపరీతంగా ఉండేటివి. ఇదంతా కూడా మనదంతా కూడా మంచి టైగర్ ల్యాండ్స్కేప్. ఇది టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పుడు, కాకపోతే ఈ తరానికి అది ఉన్నట్టుగా తెలియదు. అంటే మన పాత తరంలో ఉన్న టైగర్లకు వాసన చూసుకుంటూ వస్తున్నాయి, నానమ్మ ఇల్లు వచ్చినట్టు. అలా వాటికి నేచురల్ గా ఇన్స్టింక్ట్స్ అలా ఉంటాయి. కాబట్టి అదే మూలాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అదే దారిలో అవి వెళ్ళిపోతుంటాయి. ఇన్ సర్చ్ ఆఫ్ టెరిటరీ, ఇన్ సర్చ్ ఆఫ్ మేట్. ఓకే, అట్లా ఆడపులి అయితే మగపులి. సార్ ఇప్పుడు ఎక్కడో తడబా నుంచి వచ్చిన టైగర్ ఇప్పుడు రంపచోడవరం ఫారెస్ట్లోకి వచ్చింది అనుకోండి, అక్కడే ఉంచమంటారా, తీసుకెళ్ళి జూలో పెట్టమంటారా? అంటే అక్కడ ఇష్యూస్ ఏం లేనప్పుడు ఉంటుంది సార్, అది ఆటోమేటిక్గా ఉంటుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్లో అది ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది బాగా ప్రాబ్లం యానిమల్గా మారింది అనుకోండి, అంటే ఇంజురీస్ కావడమో, లేకపోతే బాగా ఎక్కువగా జనాల నుంచి వ్యతిరేకత రావడమో, లేక ప్రాణ నష్టం జరగడం, ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం అప్పుడు దాన్ని తీసుకెళ్తారు. అంతేగాని మామూలుగానైతే ఏం జరగదు. ఎందుకంటే సార్ ఒక విషయం, ఇక్కడ టైగర్ యొక్క ఆహారంలో మనిషి అనేవాడు ఉండడు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, అది అక్కడ నుంచి వచ్చింది, అది ఎన్ని ఊళ్ళు తిరిగిపోయింది ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి? చాలా కానీ ఎక్కడన్నా మనుషుల మీద జరిగిందా? ఎక్కడన్నా జరగలేదు కదా. మనిషిలో అంటే దాని యొక్క ఆహారంలో ఉండరు. దాని యొక్క ఆహారం ఏంటంటే ప్రధానంగా అంగ్యులేట్స్ అంటారు, అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు, వాటిని తింటుంది అది, అంతే, వేరే వాటిని తినదు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరగవని కాదు, కొన్ని జరుగుతాయి. అదేంటంటే మిస్టేక్స్.
కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెజ్జూర్ ప్రాంతంలో, రెబ్బెన ప్రాంతంలో 1, 2 ఏరియాస్‌లో ఒక 2, 3 ఏళ్ల కింద జరిగాయి. దాడి చేసి ఒకరిద్దరిని చంపేసింది. వాళ్ళేంటంటే కూర్చున్నారు ఆళ్ళు. ఇట్లా కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అవుద్దనమాట. అంటే అది యానిమల్ అనుకుంటది. అచ్చా! మనిషిని ఇట్లా కూర్చున్నప్పుడు. ఓకే. 4 కాళ్ళ జంతువుగా అనుకుంటది. కూర్చున్నప్పుడు ఎలా ఉంటది సైజ్ తక్కువైపోతాం కదా! మనలో సగం 3 ఫీట్లే ఉంటాం. అప్పుడు అదేదో యానిమల్ అనుకోని టక్‌న దాడి చేస్తది. అంటే నిల్చుంటే కట్ చేయదు. నిల్చుంటే ఏం చేయదు. అట్లేం లేదు. ఓకే. నిల్చున్న చేయదు, దాని ముందు పరిగెడితే చేస్తదా? పరిగెట్టకూడదు. పరిగెడితే ఏమవుద్దంటే అది డిస్టర్బ్ అవుతది. అదేమన్నా నన్నేమన్నా చేస్తున్నారేమో అని అది అనుకునే ఛాన్సెస్. దానికి ప్రాణ భయం. యెస్. అంతే దేనికైనా. తప్పకుండా ఏ యానిమల్‌కైనా భయం ఉంటది. బాగా భయం ఉంటది. అందుకనే చూడండి మనం ఇప్పుడు ఈవెన్ ఎకో టూరిజం ఏరియాస్‌లో కూడా వెళ్ళినప్పుడు మనకు యానిమల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. టైగర్ లాంటివి అయితే అది మనల్ని చూస్తది చాలా సార్లు గానీ, మనం దాన్ని చూడడం చాలా తక్కువ. హ్మ్. వెళ్ళిపోతుండే. ఎందుకంటే భయం అది. ఒక రకమైనటువంటి భయం వాటిలలో అది ఉంటదనమాట. సహజంగా ఉండేటువంటి భయం. హ్మ్. కొన్ని బాగా ఎక్కువ పాపులర్ ఎకో టూరిజం డెస్టినేషన్స్‌లో మాత్రం కొంచెం అలవాటు పడిపోయి దగ్గరకొస్తుంటాయి. హుహు. అలవాటు పడతాయి అవి. అంతేగాని యాక్చువల్‌గా సహజంగా ఉండే ఏ యానిమల్ అయినా గూడా దానికి భయం ఉంటది బాగా. బాగా అంటే బాగా భయం ఉంటది. అందుకని మళ్ళీ ఎందుకు ఇంకొకటేంటంటే వాటి సెన్సెస్ బాగా స్ట్రాంగుంటాయి. వినడం, హ్మ్. చూడడం బాగా చూస్తదది. మనల్ని ఈజీగా గమనిస్తది. ఈజీగా వింటది. విని రిట్రీట్ అయిపోద్దది దూరంగానే. ఒక 100, 200 మీటర్ల దూరం నుండే మనల్ని గమనించేసి అంటే ఏంటి మనుషులు వినికిడి వినా? లేదంటే యెస్. ఏ ఏదైనా జంతు సౌండ్ వచ్చిందా? ఏ జంతువు అని కాదు. మనుషులు ముఖ్యంగా. హుహు. వేరే వాటితోటి సమస్యలేమి ఉండవు వాటికి. హ్మ్. టైగర్‌కి వేరే దానితోటి ఏం సమస్య ఉంటది? ఏముండదు. వీడు మన కోసం చెడరని వెళ్ళిపోద్దేమో అది. అంటే భయం ఉంటది. ఒక రకమైనటువంటి ఎలూఫ్‌నెస్ ఆహా. దూరంగా ఉండడం అనేది. ఏ యానిమల్ అయినా అంతే. వైల్డ్ యానిమల్ ఏదైనా గానివ్వండి మీరు. ఓహ్! వేరే ఏవైనా. సార్ ఒకసారి మనం పులి గురించి మాట్లాడదాం మరొకసారి. పులి ఒక అడవిలో చెప్పిన అడవులు దాని టెరిటరీలో ఉండి వేటకి వెళ్తున్న సమయాన్ని అంటే ఆ ప్రాంతంలో జింకలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఎలా గుర్తిస్తది? అది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్న విషయాన్ని నేచర్ ఏమో చెప్తాదా? లేదు మిగతా జంతువులు ఎలా గుర్తిస్తాయి? పులి వస్తుంది వేట కోసం అని. అంటే వాటికి కూడా సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగరు మీరు మామూలుగా ఈ వీడియోలు ఇట్లాంటి వాటిలలో కూడా చూసేదే. నేను కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది. టైగర్ వస్తుందనుకోండి అన్నీ అలర్ట్ అయిపోతాయి. టైగర్ ఎట్లా అయితే నేను ఇందాక ఎన్ని జంతువులు మనుషులను చూసినప్పుడు ఇంకా చూసినప్పుడు అలర్ట్ అయిపోతాయి అని చెప్పినాను కదా! సేమ్ అట్లాగే టైగర్ వస్తుంది అంటే మిగతా యానిమల్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. ఎలా తెలుస్తది? సెన్సెస్ అవి అంతే. ఆ సెన్సెస్ ఉంటాయి వాటికి. అంటే ఆ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి మొత్తం. పైనున్న కొన్ని పిచ్చుకలు, పక్షులు అలర్ట్ ముఖ్యంగా చేస్తాయట కదా? లంగూర్స్ లాంటివి. ఆ! లంగూర్స్. లంగూర్ అంటే కొండముచ్చు అంటాం కదా! అవును. ఆ కొండముచ్చులు పైన ఉంటాయి. ఆ! అయితే మిగతా అన్నిటికంటే కొండముచ్చుకు కింద ఏం జరుగుతోంది కనబడే అవకాశం చాలా ఎక్కువ. ఓహో! కాబట్టి అది గమనిస్తది. గమనించి కాల్ చేస్తది. ఇట్ ఈస్ కాల్డ్ అలారం కాల్. హుహు. అలారం కాల్ అన్నట్టు. అంటే కింద ఏమైనా ముఖ్యంగా స్పాటెడ్ డియర్ ఉంటాయి కదా! ఆ స్పాటెడ్ డియర్ అవి మేస్తుంటాయి మామూలుగా. ఏది చుక్కల దుప్పులు. చుక్కల దుప్పులు మేస్తుంటాయి. దానికంటే ఫస్ట్ కనిపించేటువంటిది లంగూరుకు. ఎందుకంటే ఇది చెట్టు మీద ఉంటది కాబట్టి. హ్మ్. అది చూస్తది. చూసి వెంటనే అలారం కాల్ చేస్తది. హ్మ్. చేస్తే అది వెంటనే ఇవి అలర్ట్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడమా, లేక గమనించుకుంటూ చూడడమా చేస్తాయన్నమాట. హ్మ్. సో, ఇట్లా ప్రతి ఒక్కటి. ఎందుకంటే అది టాప్ ప్రెడేటర్ కాబట్టి హ్మ్. చంపడానికి అది వేటాడడానికి దానికి తప్పనిసరి అది చేస్తది. సరే అక్కడ జింకలు గుంపుందన్న విషయం పులికెలా తెలుస్తది? అంటే సార్ ఒకటేంటంటే టైగర్ చేసేటువంటిది ఎప్పుడు కూడా దాని వేట విధానం అంతా డిఫరెంట్‌గా ఉంటది. అదేం చేస్తదంటే మనం ఏదో జనం మామూలుగా అనుకునేది ఏంటంటే పరిగెత్తి దాన్ని పట్టుకుంటదని అనుకుంటాం. అవును. కానీ అది ఏం పరిగెత్తదు. హ్మ్. అసలే పరిగెత్తదు. హ్మ్. ఒక దగ్గర కూర్చొని ఉంటది. అంబుష్ ప్రెడేటర్ అంటారు దాన్ని. హ్మ్. అంబుష్ అంటే మీకు ఐడియా తెలుసా? మాటేయడం. ఆ! మాట వేసి అక్కడ కూర్చొని ఉంటదది. ఎక్కడ కూర్చుంటది? దానికి తెలుసు. ఎక్కడ దాని ప్రే దొరుకుద్ది. ఆహారం ఎక్కడ దొరుకుద్ది. ఎక్కడ వీటికేంటి గడ్డి కావాలి కదా! హ్మ్. గడ్డి ఇతరత్ర జంతువులు ఇవే కదా తినేది. ఆ మెడోస్ అంటే పచ్చిక బయళ్ళు ఎక్కడున్నాయి, తినేటువంటివి ఎక్కడున్నాయో దానికి తెలుసు. ఆ ప్రాంతాల్లో ఉంటదది. అక్కడ కూడా నక్కి కూర్చొని ఉంటది. హ్మ్. లేకపోతే ఇంకొకటేంటి వాటర్. నీళ్ళ కోసం ప్రతి జంతువు రావాల్సిందే కదా! ఆ ప్రాంతం. అక్కడ కూర్చొని ఉంటదది. అంతే. ఇవి ప్రధానమైనటువంటివి. మిగిలినవి కూడా ఉండొచ్చు. కానీ ఇవైతే ప్రధానం. అక్కడ కూర్చొని ఉంటదది. కూర్చొని ఇక వెయిట్ చేస్తూ ఉంటది అంతే. హ్మ్. దగ్గరికి రాగానే ఆ టార్గెట్‌ని చూసుకొని దాని మీద పడతది. హ్మ్. పట్టేసి దాన్ని చంపేస్తది. అంతే. అది కూడా మనం మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే టైగర్ అంటే ఇగ అన్నీ అదేంటి చేయగానే వేట మొదలుపెట్టగానే ఖచ్చితంగా చంపేస్తదని అనుకుంటారు గానీ హ్మ్. అసలే కాదది. హ్మ్. ఓ 20 సార్లు అది ప్రయత్నం చేస్తే 1 లేక 2 సార్లు సక్సెస్ అవుద్ది. హుహు. అంతే. మిగతా సార్లు అంతా ఫెయిలే. హ్మ్. ఎందుకు?
ఇదెంత రెడీనెస్ తోటి ఉందో ఉమ్. ఎదుటి యానిమల్ కూడా తప్పించుకోవడానికి అవి అన్ని ready. రకాలుగా చేస్తుంది. అంతేకాదు దాని శాయశక్తులు అది కృషి చేస్తుంది. ఉమ్. దీనికేమో ఆహారం కోసం ఇది చేస్తుంది, అదేమో ప్రాణం కోసం అది చేస్తుంది. ఉమ్. కాబట్టి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. ఉమ్. అట్లా అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉంటుంది అనమాట. Oh. సీక్రెట్గా ఉంటుంది అది. ఉమ్. చాలా పేషెన్స్ ఉండాలి ఉమ్. టైగర్కి. ఏమంటారంటే ఎండ్లెస్ పేషెన్స్ అంటారు. ఎండ్లెస్ Endless. దానికి అర్థం లేదు. అంత లేదు, అంత పేషెన్స్ ఉండాలి. ఉంటేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఉమ్. ఎందుకంటే ఇదేంటంటే ఒక్కసారి పరిగెత్తలేదు టైగర్. ఉమ్. పరిగెత్తేదో ఏది మన చీతా ఉంది చూసారా, ఆ. చీతా కానీ లెపర్డ్ కానీ వాటిలాగా పరిగెత్తలేదు. అవి వాటి యొక్క బాడీ అదంతా కూడా స్లీక్గా ఉంటాయి, ఉమ్. సన్నగా ఉంటాయి. కానీ టైగర్ అనేది అలా ఉండదు, బాగా రోబస్ట్ ఉంటుంది. అది 200-300 కిలోలు ఉంటుంది. అంటే ఒక పులి 300 కేజీలు బరువు. హైయెస్ట్ 200 అయితే కామన్ కదా, 150-200 కేజీలు ఈజీగా ఉంటుంది. ఉమ్. సో అది అంత బరువుతోటి ఎట్లా పరిగెత్తిద్ది? ఒకవేళ పరిగెత్తినా కూడా ఒక 5-10 మీటర్ల వరకు పరిగెత్తిద్ది అంతే. అంటే సడన్ రష్ అక్కడ వరకు టక్కున వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకుంటే దొరికితే ఓకే, దొరకకపోతే ఇట్ విల్ కమ్ బ్యాక్. అంతేగాని దాన్ని బట్టి పరిగెత్తడం అసాధ్యం. ఎందుకంటే దాని యొక్క శరీరం ఆ విధంగా ఉంటుంది.